going to make Rajugari style chicken biryani. Wow. It's a very Andhra traditional thing. ఈ బిర్యానీ నేను మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆయన పేరు రాజు, వాళ్ళ వైఫ్ పేరు ఈశ్వరి, ఐ కాల్ దమ్ అంకుల్ అండ్ ఆంటీ, వాళ్ళ ఇంట్లో నేను తిని నేర్చుకున్నా. I love these kind of recipes. These are traditional, totally traditional recipes. And usually దీన్ని చిట్టి ముత్యాల బియ్యంతో చేస్తాం, కానీ హైదరాబాద్లో మనకి దొరకలేదు. సో బాస్మతితో చేద్దాం, ఇట్ విల్ బి వెరీ నైస్. కానీ చిట్టి ముత్యాలతో చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. Are you ready for it? Yes, let's go. Come on. ఇందులో మనం లవంగా, ఇలాచీ అండ్ దాల్చీని స్పైసెస్ని రోస్ట్ చేసుకున్నాం ఫస్ట్. దాంతోపాటు నేను పెప్పర్ వేస్తాను. పెప్పర్ కొంచెం నేను 2 స్పూన్స్ వేసాను. ఓకే, దట్స్ బికాస్ మనం ఇందులో కారం వాడాం. ఆ ఘాటు రావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ పెప్పర్ అండ్ యువర్ స్పైసెస్ అండ్ రోస్ట్ దెమ్ ప్రాపర్లీ. అండ్ ఇవి కొంచెం రోస్ట్ అవ్వటం మొదలయ్యాక ఐ లైక్ గసగసాలు ఇంటూ ఇట్. అండ్ ఒక 4 స్పూన్స్ వరకు ఐ పుట్ గసగసాలు. 1, 2. It's done. Let's stop it. Our sound will be popping sound వస్తుంది, crackling sound. Yeah. So I'll just stop this and మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మనం ఇప్పుడు మిక్సీ చేసేసుకున్నాం అండ్ ఇట్స్ హాఫ్ డన్. ఓకే, కానీ ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్, చిల్లీస్ వేసి మళ్ళీ మిక్సీ తిప్పుతాను. ఓకే, ఆనియన్స్లోని ఐఎమ్ యాడింగ్ 6 ఆనియన్స్ నేను చాప్ చేసుకున్నాను, మీడియం సైజ్. అందులో ఆల్మోస్ట్ 5 ఆనియన్స్ నేను ఇలా వేస్తాను, కొన్ని ఉంచుతాను. ఓకే, కొన్ని ఫ్రైలో చేస్తాను. అండ్ చిల్లీస్ మనకి ఎంత కారం కావాలో యూ కెన్ పుట్ దోస్ మెనీ చిల్లీస్. ఓకే, సో ఐ విల్ స్పైసీ కా యూ వాంట్ స్పైసీ? మీడియం స్పైసీ. మా ప్రజలంతా ముక్కు చేతే బ్యాచ్ అదంతా మేక్ మీడియం స్పైసీ. కారం వెళ్ళదు కాబట్టి యూ కెన్ పుట్ క్వైట్ అ బిట్ ఆఫ్ చిల్లీస్. అండ్ ఈ చిల్లీస్ కొంచెం లాంగ్ చిల్లీస్ ఉన్నాయి, ఎక్కువ స్పైసీ ఉండవు. చెప్పా కదా మా ఇంట్లో అందరు కారం తక్కువ తింటారని. Just adding the chilies. See how beautiful it has become. Oh wow. కుక్కర్ స్టార్ట్ చేసుకున్నాం. అందులో కొంచెం ఘీ యాడ్ చేస్తాను. ఘీ తినని వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ ఆప్ట్ ఫర్ ఆయిల్ ఓన్లీ. కానీ ఘీ అండ్ ఆయిల్ రెండు కొంచెం లేదులే, బిర్యానీలో ఘీ పడకపోతే దాని అందమే ఉండదు. అండ్ ఫస్ట్ బే లీఫ్. ఓకే, అండ్ కొంచెం స్టార్ అనీస్ వేస్తున్నాను. కొంచెం వేడెక్కాక ఐ యాడ్ ఎ ఫ్యూ మోర్ చిల్లీస్. నువ్వు భయపడకు, కారం అంత రాదు. నేను హోల్ యాక్చువల్లీ నేను ఈ అనియన్స్ అయితే కట్ చేశాను. యూజువలీ నేను ఫుల్ ఉల్లిపాయ వేసేస్తాను, 4-5 ఉల్లిపాయలు. అవి యూ కెన్ టేక్ ఇట్ అవుట్ అండ్ ఈట్ బై ఇట్సెల్ఫ్. ఇది వేడైంది కాబట్టి నేను జస్ట్ ఫుల్ ఉల్లిపాయలు కొన్ని వేసేసాను. ఇవి బాగుంటాయి, లక్కీ పీపుల్కి వస్తాయి అవి. That will be definitely you and me. And a few chilies just roughly chopped. ఈ రెసిపీ మనం ఫైన్గా చాప్ చేయటం అలా కాదు, రఫ్గా చేస్తేనే అందం ఉంటుంది. సో జస్ట్ ఇవి వేసి ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే జింజర్ గార్లిక్. చికెన్ మనం 1.5 కిలో వరకు తీసుకున్నాం కాబట్టి నేను అట్లీస్ట్ 3 హోల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ వేస్తాను. ఓకే, ఈ జింజర్ గార్లిక్ ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. వెరీ నైస్. నెక్స్ట్ నేను సాల్ట్ యాడ్ చేసేస్తాను ఇందులో. సాల్ట్ తర్వాత కూడా నేను వాటర్ వేసాక బిర్యానీకి యాడ్ చేస్తాను. వేయచ్చు, ఇంకో 2 స్పూన్లు పడతాయి ఈజీగా. ఇంకొకటి వేసేపోయి తర్వాత ఒకటి లాస్ట్. అనుపమ సాటిస్ఫాక్షన్. వేస్తాను, ఎక్కువ వేయొద్దు పసుపు, ఎందుకంటే బిర్యానీ కలర్ మారిపోతుంది. సో జస్ట్ కొంచెం వేస్తాను. నెక్స్ట్ మనం చేసుకున్న మసాలా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. వావ్, కుక్ అవ్వడానికి ఒక 5 to 6 minutes పడుతుంది. చికెన్ ఫీల్ ఫ్రీ టు యాడ్ ద చికెన్. ఈ మసాలాతో కొంచెం మంచిగా మిక్స్ చేయాలి. ఇలా బాగా వేయగల హాఫ్ కుక్ అవ్వాలి చికెన్. ఇది కొంచెం వేగాక యోగర్ట్ వేస్తాను. నీ శ్వాసన పోతుంది. అనుపమ ఇప్పుడు ఇందులో నేను ఒక 4 స్పూన్స్ కర్డ్ వేస్తాను. ఓకే, యూజువలీ హైదరాబాదీ స్టైల్ బిర్యానీస్లో ఎక్కువ కర్డ్ వాడతారు కదా. అవును, ఇందులో నాట్ మచ్, వెరీ లిటిల్. ఎందుకంటే కర్డ్ కొంచెం బ్యాలెన్స్ చేసేసి ఆ ఫ్లేవర్ మనం ఏదైతే ఇందులో కావాలో ఆ ఫ్లేవర్ పోతుంది. చాలా కొంచెం కర్డ్ వేసి
జస్ట్ మిక్స్ చేస్తాను కొద్దిగా నీ శ్వాసన పోవడానికి మాత్రమే. అండ్ మనం వేసుకున్న కారం పోతుంది ఎక్కువ కర్డ్ వేసి, సో కొంచెం కర్డ్ వేసి బ్యూటిఫుల్లీ యూ నీడ్ టు మిక్స్ ఇట్. అండ్ చికెన్ కూడా వాటర్ యూజ్ అవుట్ చేసేసింది. ఇంకొక 5 minutes కుక్ అయ్యాక యూ కెన్ యాడ్ అ రైస్. ఓకే, ఎవ్రీథింగ్ ఎల్స్. 5 cups రైస్ నానపెట్టి వాటర్ డ్రైన్ చేసి వేసేస్తున్నాం ఇందులో. మేము బాస్మతి రైస్ వాడాం, మీరు చిట్టి ముత్యాల బియ్యం కానీ నార్మల్ రైస్ కూడా వాడచ్చు దీనికి. రైస్ వేసి మనం ఈ గ్రేవీతో బాగా మిక్స్ చేసుకుంటాం. కాసేపు కలిపి కొంచెం రైస్ని ఫ్రైలా చేసుకోవాలి. మనం 5 cupsకి రైస్కి నేను 7 cups ఆఫ్ వాటర్ వేస్తున్నాను. హోల్ మింట్ లీవ్స్ వేసేయచ్చు, కావాలంటే చాప్ కూడా చేసుకో. నైస్ లాట్ ఆఫ్ మింట్ లీవ్స్ అండ్ సమ్ లవ్లీ కొరియాండర్ as well. కట్ చేసి ఉన్నా కొంచెం బాగుంటాయి కొరియాండర్. బిర్యానీలో మంచి కుక్ అయిపోతుంది కదా, కూరల్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్ చేసేద్దాం. అనుపమ ఫస్ట్ విజిల్ వచ్చాక సిమ్ చేసేసాను, 10 minutes సిమ్లో పెట్టి ఆపేసాను. ప్రెషర్ అంతా అయిపోయింది. లెట్స్ చెక్ హౌ ద బిర్యానీ. ఫస్ట్ ఎప్పుడైనా విజిల్ తీయాలి, విజిల్ తీయకుండా డోంట్ ట్రై. దెన్ జస్ట్ ఓపెన్ ద కుక్కర్ అండ్ ఓ దట్ లుక్స్ రియలీ నైస్. జస్ట్ టూ క్యూట్. ఓకే, నైస్. బిర్యానీ ఈజ్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓ వెరీ నైస్. See Anupama, what do you say? పర్ఫెక్ట్. స్మెల్ ప్లేటింగ్ చేసుకుందాం ఇప్పుడు. There you go. Anupama, tasting time. Ready to taste? డయింగ్ టు టేస్ట్. రెడీ కాదు, డయింగ్ టు టేస్ట్. నిమ్మకాయ పిండేవా పైన? లాస్ట్లో నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది. దీంతో కొంచెం ఈ గ్రేవీ కూడా నువ్వు ట్రై చేయాలి, నేను చేసింది. తప్పకుండా. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టూ. పర్ఫెక్ట్గా ఉంది కమల్, ఇంకా బాగుంది దీంతో తింటే అసలు. ఈ రెండు వెరీ గుడ్ కాంబినేషన్ అనుపమ. నువ్వు టేస్ట్. ఓకే, డెఫినెట్గా లెట్స్ ట్రై. సూపర్ గుడ్. స్పైస్ లెవెల్స్ నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ వేస్తాను, మరి ఇంట్లో నేను మీడియం చేస్తాను. మా ఇంటికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. యమ్మీ. ఇది నెక్స్ట్ వీడియోగా రిలీజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కీమా ముటీ స్ట్యూ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అనుపమ, మీ కిచెన్లోకి నన్ను పిలిచి కుక్. యాజ్ ఆల్వేస్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. నీకు కావాలంటే చెప్పు, నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు నేను టికెట్ కొనిస్తాను. ఇలాంటి ఫుడ్ పెడతానంటే 100 సార్లు. నువ్వు పిలిచినప్పుడల్లా వస్తా. అండ్ యూ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ దిస్ షో అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ కుకింగ్ విత్ యూ ఇన్ యువర్ కిచెన్. As always, guys, amazing food she makes. Flavours of Anupama. Please subscribe, like and comment. Thanks Anupama. థ్యాంక్స్ అండి. బాయ్. సీ యూ నెక్స్ట్ టైం. మళ్ళీ మిస్ అవ్వకండి, మేము బ్యూటిఫుల్ రెసిపీ ఇంకొక మళ్ళీ వస్తా ఫర్ షూర్.